హృదయపూర్వకమైన నిండు వందనాలు. ఒకసారి సంతోషంగా ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారంలో ఒక విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అదేమిటంటే, పౌలు అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఒక మాట మాట్లాడాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవము చేపట్టము. దీని కొరకే మనం పిలువబడ్డాము, అనేకులు ఎదుట సాక్షులుగా నిలిచామని వాక్యంలో రాయబడింది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మనల్ని పిలిచింది దేనికంటే, ఒక విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి. దేనికి పిలిచాడు చెప్పండి? విశ్వాస సంబంధం మంచి పోరాటానికి మనం పిలువబడ్డాం. ఖచ్చితంగా దేవుని ప్రజలారా, ఈ జీవితము ఒక పోరాటంతో కూడింది. దేంతో కూడింది? ఒక పోరాటంతో కూడింది. అలాగ పోరాడటం ద్వారా మనకేం కలిగిద్ది అని చెప్పాను? జయం కలిగిద్ది. ఏం కలిగిద్దండి చెప్పండి? ఏం కలిగిద్ది? విజయం కలిగిద్ది. ఆ విజయం ఎవరైతే పొందుతారో వారు దేవుని సింహాసనం మీదే కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ పోరాటం దేవుని ప్రజలారా దేహంతో చేసేది కాదు, ఇది విశ్వాస సంబంధమైనది. ఏం సంబంధమైనది? విశ్వాస సంబంధమైన పోరాటం. అయితే మన ప్రత్యర్థి ఎవరని చెప్పాను? చెప్పాలి మీరు. ఏందో గిట్టికి చెప్పట్లా, వాడితో మనకేందని అంటారా? మీరు భయపడితే వాడు భయపెడతాడు. మీరు భయపడితే వాడు భయపెడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎప్పుడో వాడు తలను చెదగొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వాడు తోకాడిస్తాడు. నువ్వు తోకే భయపడిపోతే చేసేది ఏమి లేదు. అర్థమైందా? ఆ సర్పం యొక్క తలను దేవుడు చెదగొట్టాడు. ఊరకు తోకాడిచ్చేది, కొనవు పెడుతూ ఉండి తోకాడిచ్చేది. నువ్వు భయపడితే దాన్ని చూసి కూడా భయపడతాడు. ఏసన్న గారు అన్నారు, వాడు మిరపచేయాలి దిష్టి బొమ్మంట. నువ్వు దూరంగా వామ్మో ఏడో ఉన్నాడు ఏందో చూస్తున్నాడు, నాలుగు బయట పెట్టాడంటే నువ్వు భయపెడతాడు. నిన్ను దిష్టి బొమ్మతో ఆడుకోవచ్చు. ఏసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. అటంటాడు. మీరు వాడితో మనకి ఎందుకంటారు? మన పోరాటం వాడితోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు, వాడితో మనం ఏం పోరాడదు. నువ్వు పోరాడకపోతే ఖచ్చితంగా నిన్ను నరకంలో తీసుకెళ్తాడు. ఈ విశ్వాస సంబంధమైన పోరాటంలో నువ్వు పోరాడకపోతే నువ్వు ఓడిపోతావు. ఓడిపోయిన నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే మనం వాడితో, అపవాదితో పోరాడాలని, వాడితో యుద్ధం చేయాలని ప్రభువు మాట్లాడాడు. వాడు మనతో యుద్ధం చేస్తాడు. వాడు యుద్ధం చేయటానికి వాడే ఆయుధాలు ఏంటో గడిచిన దినాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. వాడు వాడే ఆయుధం ఏదో కాదు, నీ జీవితంలో నువ్వు ఇంకా వదిలిపెట్టకుండా ఉంచేవే శరీర కోరికలు. నీ హృదయంలో, నీ అవయవాల్లో ఉప్పొంగుతున్న సుఖాల కొరకైనటువంటి కోరికలనే వాడు ఆయుధంగా తీసుకొని వాటి ద్వారానే నీతో యుద్ధం చేస్తాడు. ఈ విషయాన్ని మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. రెండవదిగా ధనాపేక్షను ఆయుధంగా వాడతాడు. దీన్ని డబ్బు మీద నీకున్న ఆశనే ఆయుధంగా వాడుకుంటాడు. మూడవదిగా నీ జీవితంలో కష్టాలను, శ్రమలను, శోధనలను వాడు ఆయుధాలుగా వాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం, దేవుని యందున్న ప్రేమ చేత మనం వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుని ప్రజలారా, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆదికాండం, క్షమించండి, తిమోతికి రాసినటువంటి, ఎఫెసీ రాసిన పత్రిక తీయండి, టైం లేదు కనుక. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు ఎఫెసీకి రాసిన 6వ అధ్యాయం 10 నుంచి 13 వచ్చిన వరకు చదవండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి జాగ్రత్త వినండి, ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారు నిలబట్టకు శక్తి గలవారు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, మీరు బలవంతులుగా ఉండండి, ఎందుకంటే మీరు పోరాటంలో ఉన్నారు. మీరు పోరాడాల్సవలసింది ఈ శరీర సంబంధులతో కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అపవాదితోనే పోరాడాలి. కాబట్టి అపవాదితో పోరాడాలంటే వాడి కొన్ని ఆయుధాలు ఉన్నట్లుగా మనకు కూడా ఆయుధాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? చెప్పాలి ఇటంతా మీరు. మనకు కూడా ఆయుధాలు కావాలి. వాడు పలు విధాలైనటువంటి వాటి మీద దాడి చేస్తాడు. మనం తగినంత జాగ్రత్త వహించకపోతే మనం ఓడిపోతాం. వింటున్నారు? మనం ఓడిపోతాం. ఈ పోరాటంలోకి వచ్చిన అనేకులు సరైన జాగ్రత్త లేక వారి జీవితాలు ఓడిపోయారు. ఓడిపోయి ఈ రోజున తప్పిపోయారు. ఈ పోరాటంలో లేరు వాళ్ళు. ఈ విశ్వాస జీవితంలో లేరు వాళ్ళు. వాడు పన్నేటువంటి అపాయకరమైనటువంటి ఉపాయాల్ని గ్రహించలేని వారిగా దేవుని ప్రజలారా అనేకులు వారి జీవితంలో వాడి యొక్క ట్రాప్లో పడిపోయి వాడు వాడినటువంటి ఆయుధాలకు తలగ్గిపోయి వారి జీవితాల్లో ఈ రోజున ఓడిపోయి నిశ్చేష్టులుగా మిగిలారు. విశ్వాస జీవితాలను కోల్పోయారు. అయితే ఈరోజు ఒక మాట, వాడితో యుద్ధం చేసే ముందు కొన్ని జాగ్రత్త వహించాలి. ఏం జాగ్రత్త చెప్పండి? ఏం వహించాలి? జాగ్రత్తలు. వింటున్నారు మీరు? జాగ్రత్తలు. సహజంగా యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి కొన్ని పరికరాలు ఉంటాయి. ఏముంటాయి? కొన్ని పరికరాలు ఉంటాయి. వాస్తవంగా కాల్చేది గన్నుతో అయినా ఊరకు గన్ను తీసుకొని పోతే సాల్దో. కొన్ని జాగ్రత్తలు కూడా ఉండాలి. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఈ రోజున వాటి గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తాం. జాగ్రత్త వినండి. ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసితో అపవాది పోరాడతాడు. నీ శరీర క్రియలతో పోరాడతాడు. నీ శరీర ఆశలను ఆధారం చేసుకొని పోరాడతాడు. నీలో ఉన్న ధనాపేక్షను ఆధారం చేసుకొని పోరాడతాడు. నీ జీవితంలో సమస్యలను శోధనలు తీసుకొచ్చి పోరాడతాడు. అయితే మీరు బాగా ఆలకించాలి. మనం వాడితో పోరాడాలంటే ఖచ్చితంగా సిద్ధపడాలి. ఆ సిద్ధపడే ముందు దేవుని జాగ్రత్త వినండి. ఎలాగ సిద్ధపడాలంటే పౌలు అపోస్తలుడు చెబుతాడు, సర్వాంగ కవచమును ధరించుకోవాలట. ఏం ధరించుకోవాలట చెప్పండి? సర్వాంగ కవచం అంటే నీ దేహంలో దేని మీద వాడు దాడి చేయకుండా ఉండినట్లుగా. వింటున్నారా? ఒక కవచాన్ని ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి చెప్పండి? కవచం. వాడు ఒకవేళ నీ మీద దాడి చేసిన నీకేం కాకుండానట్లుగా నువ్వు ఒక కవచాన్ని ధరించుకోవాలి. ఒక డ్రెస్ ధరించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఇంతకు మనం ఎలాగ సిద్ధపడి వాడిని జయించాలనే విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాడిని జయించడానికి కావలసినటువంటి పరికరాలు రాసుకోండి. దేవునికి స్తోత్రం. వంటకు కావలసిన సామాగ్రి అన్నట్టుగా అర్థమైందా? అపవాదిని ఎదిరించడానికి ఈ రోజున మీకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నా. పోయిన వారం చెప్పాగా, మీరు ఆయుధాలతో అపవాదిని ఈజీగా జయించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్త వినండి. మొదటట వింటున్నారా? యుద్ధానికి సిద్ధపడుతున్న మనం సత్యం అనే బెల్ట్ పెట్టుకోవాలట. ఏం పెట్టుకోవాలి? దట్టి అనండి. ఏంటిది? దట్టి. దట్టి అంటే ఏంటంటే బెల్ట్. ఏంటి చెప్పండి? బెల్ట్. మీరు గమనించారో లేదో, హోంగార్డులకు కానీ సెక్యూరిటీ గార్డులకు కానీ పోలీసులకు కానీ మిలిటరీకి కానీ ఖచ్చితంగా బెల్ట్ ఉంటుంది. బెల్ట్ ఏం చేసిద్దంటే మనిషిని స్టిఫ్గా ఉంచిద్ది, చక్కగా నిలబడేటట్టుగా చేసిద్ది. పాస్టర్ గారు నేను బెల్ట్ పెట్టుకోలేదు, మీరు కంగారు పడొద్దు, చెయ్యి. మనం పెట్టుకోవాల్సిన బెల్ట్ ఒకటి ఉంది. మన నడుముకి సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఏంటిది?
సత్యాన్నే నడికట్టుగా మనల్ని నిలబెట్టాల్సింది ఏంటో తెలుసా? సత్యం నిలబెట్టాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏం నిలబెట్టాలి? సత్యం నిలబెట్టాలి. అసత్యం మూలంగా మనం నిలబడకూడదు. మనం నిలబడటానికి కారణం ఏంటంటే సత్యమే. మీరు గమనించాలి దేవుని ప్రజలారా, ఒక విశ్వాసి అపవాదితో పోరాడాలంటే ముందుగా సత్యము చేత తను తాను కట్టుకోవాలి. నిన్ను నిలబెట్టేది సత్యం, అబద్ధం కాదు. ఏంటిదంటే అబద్ధం కాదు. సత్యము ద్వారా, సత్యాన్ని అనుసరించడం ద్వారా నువ్వు అపవాదికి ఎదురుగా నిలబడగలుగుతావు. అసత్య మార్గంలో ఉన్నవాడు అపవాదికి ఎదురుగా నిలబడలేడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని ప్రజలారా. మన మాట సత్యమైనదై ఉండాలి. ఎలాగుండాలి చెప్పండి? మన మాటలో సత్యం ఉండాలి. మనం చేసే ఆరాధనలో సత్యం ఉండాలి. మన ఇతరులు ప్రేమించే విషయంలో సత్యం ఉండాలి. హృదయంలో ఒకటి ఉంచుకొని బయటికి ప్రేమగా మాట్లాడటం అది సత్యమైంది కాదు. ఈనాడు వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మనుషులను తొందరగా నమ్మమాకండి. స్తోత్రం చెప్పండి. సత్యం లేని వారిగా ఉన్నారు చాలా మంది దేవుని ప్రజలారా. దేవుని ఆరాధించే విషయంలో సత్యం ఉండాలి. ప్రభువా, ఈ జీవితాన్ని నువ్వు ఇచ్చావు, ప్రభువా ఈ రక్షణ ఇచ్చావు, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను, నా బ్రతుకును అప్పగిస్తున్నాను అని ఊరక మాట్లాడతారు, ఆరాధిస్తున్నది అబద్ధం. అది అబద్ధం, అది సత్యం కాదు. క్రైస్తవులు అబద్ధాలు ఆడరట, అబద్ధాలు అందంగా పాడతారంట. ఏం చేస్తారంట? క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, పాడతారు. నా జీవితం నీ కోసమేనయ్యా, నా బ్రతుకు నీకు అంకితమయ్యా. అంత అబద్ధం, అంత అబద్ధం. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన చేజారిన అని పాడతారు, కానీ అలాంటి పరిస్థితులు వస్తే నిలబడరు. ఇప్పుడు అది అబద్ధం కాదా? అబద్ధం. ఇలాగా క్రైస్తవులందరూ అబద్ధాలు అందంగా పాడుతున్నారు. జాగ్రత్త వినండి. అపవాదిని ఎదిరించాలంటే అబద్ధం కాదు, సత్యం కావాలి. స్తోత్రం చెప్పండి. ఆ సత్యము ద్వారా నిలబడాలి. సత్యము ద్వారా నిలబడాలి. మనం చేసే ఆరాధనలో సత్యం ఉండాలి. మనం దేవుని ప్రేమించే విషయంలో, సహోదరులు ప్రేమించే విషయంలో సత్యం ఉండాలి. మనం మాట్లాడే మాటలో సత్యం ఉండాలి. వాక్యం చెబుతుంది, నీ సహోదరుడితో నువ్వు అబద్ధం ఆడకూడదు. మన మాట అవునంటే అవునన్నట్టుగా ఉండాలి, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. కానీ అవును కాదు అనకూడదు, అవును కాదు అనకూడదు. మన సంఘంలో సహోదరుడు ఉన్నాడు, మనల్ని ఏదైనా అడుగుతాడు, మనం అవునన్నాం అనుకో కాదా అంటాడు. మనం అవును ఒకటి అడుగుతాడు, మనం అవునన్నాం అనుకో కాదా అంటాడు, వెంటనే అంటాడు. అర్థమైందా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అవునన్నా తర్వాత మళ్ళీ కాదన్నావు అనుకో, అంటే అబద్ధం చెప్పావు అనుకో, అది దేవుని మూలంగా వచ్చింది కాదు, అపవాది మూలంగా వచ్చింది. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని ప్రజలారా మాటలో సత్యం లేదు, అబద్ధాల పుట్టలైపోయారు. ఆపదకి అబద్ధం ఆడటం వేరు, అవసరానికి అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, అనవసరం కూడా అబద్ధాలు ఆడతారు కొంతమంది. అమ్మా మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. అబద్ధాల జీవితమే, అబద్ధాల జీవితమే. వాళ్ళు పాడే పాట అబద్ధం, చేసే ప్రార్థన అబద్ధం, ఆరాధన అబద్ధం, వాళ్ళ భక్తి అబద్ధం, వాళ్ళ మాట అబద్ధం. ఇన్ని అబద్ధాల మార్గం గుండా కొనసాగి అపవాది చేతిలో ఓడిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మనల్ని అపవాదికి ఎదురుగా నిలబెట్టేది సత్యం. సత్యం, మేకప్ కాదు, ఒరిజినాలిటీ, సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం మీద నిలబడాలి మనం. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అలాగ సత్యంతో బ్రతకాలి. ఈ సత్య సంబంధమైనది అది పైకి చూసేదాన్ని బట్టి ఎంచబడదు. వింటున్నారా? పైకి చూసేదాన్ని బట్టి ఎంచబడదు. మీకు మాట చదువుతున్నా వినండి. దైవ గ్రంథంలో దావీదు గారు పైకి జనమందరూ చూడటానికి ఎంతో భక్తిపరుడుగా కనపడతాడు, చక్కగా ఆరాధన చేస్తాడు, అద్భుతమైన పాట పాడతాడు. ఆయన హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుని ప్రజలారా, తన బ్రతుకులో అంతరంగంలో సత్యం లేదు. ఏం లేదు చెప్పండి?
అన్ని సందర్భాలు కాదు, ఆ ఒక్క సందర్భంలోని అంతరంగంలో సత్యాన్ని కోల్పోయి పాపం చేశాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి దేవుని దాని గురించి ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తన 6వ చరణంలో ఆయన ఇలాగ అంటాడు. 51వ కీర్తన 6వ చరణం, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. స్తోత్రం చెప్పండి. ఊరక మాటలో కాదు సత్యం. ఒకళ్ళు మాట్లాడితే రే నిజమేరా, అంతే నిజమే మాట్లాడుతున్నట్టున్నాడు అన్నట్టుగా అనిపించింది. కాదు, వాక్యం చెబుతుంది దేవుడట అంతరంగంలో సత్యాన్ని కోరతాడట. స్తోత్రం చెబుదామా? మన ఆరాధన, మన ప్రార్థన, మన త్యాగం, మన సమర్పణ అది పైకి సత్యంగా అనిపించకూడదు, అది అంతరంగంలో సత్యంగా ఉండాలి. దేవుడు అంతరంగంలో ఉన్న సత్యాన్ని కోరుతున్నాడు, అబద్ధాన్ని కోరట్లా. అబద్ధమైన భక్తి, అబద్ధమైన ప్రార్థన, అబద్ధమైన పాట, అబద్ధమైన సేవ కాదు, సత్యాన్ని కోరుతున్నాడు. చెప్పండి, ఏం కోరుతున్నాడు ఆయన? సత్యాన్ని కోరుతున్నాడు. ఆ సత్యం మీద ఎవరైతే నిలబడతారో, సత్యమును అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు అపవాదిని జయించడానికి వాళ్ళు స్టిప్పుగా నిలబడతారు. సత్యాన్ని బెల్టుగా కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. అలా సత్యంగా బతికినందుకే రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలాగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తం ఎలాగ జరిగించిదినో నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశాడు. విన్నారా భక్తులారా? ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చింది అంటే తెలుసా? మనమంటాం కన్నీటి ప్రార్థన అంటాం. ఏమంటాం? కన్నీటి ప్రార్థన అంటాం. నేనంటాను, ఆ కన్నీటిని ప్రార్థన అంగీకరించడానికి కారణం ఏంటంటే హిజ్కియా సత్యంతో దేవుని సన్నిధిలో బతికాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వస్తున్న మనం సత్యాన్ని అనుసరించాలి. దేవుని అనుసరిస్తున్నటువంటి మనం, దేవుని మందిరానికి వస్తున్న మనం సత్య మార్గంలో నడవాలి. అసత్యమైన జీవితాన్ని జీవించకూడదు, అబద్ధపు భక్తి చేయకూడదు. అది మూల భాషలో చెప్పాలంటే అర్థమైందా? ఉన్నట్టు చెప్పాలంటే అసత్యమైన భక్తి కాదు, నకిలీ భక్తి కాదు. ఏం భక్తి కాదు? నకిలీ భక్తి కాదు, శ్రేష్టమైన ఒరిజినల్ భక్తి చెయ్యాలి. అలాంటి భక్తి మనల్ని ఏం చేసిద్ది అంటే, నువ్వు మరణానికి సమీపించినా సరే అలాంటి సత్యముతో నువ్వు దేవుని సన్నిధిలో నడిచినట్లయితే నీ ప్రార్థన విని ఆ సత్యాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో మరణం నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నీ బ్రతుకులో సత్యం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడం. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి. మన దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మన బ్రతుకులో సత్యం లేకపోతే ఎంత కన్నీరు విడిచినా ఆ కన్నీటికి జవాబు రాదు, ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇప్పుడు ఆలోచించు, నీ ప్రార్థన సత్యమైందా? నీ ఆరాధన సత్యమైందా? నీ పాట సత్యమైనదా? అపవాదిని జయించడానికి సత్యం కావాలి. దేవుని సత్యము ద్వారా మనం బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రజలారా, 6వ అధ్యాయం 14వ వచనం కొనసాగింది. ఏలయనగా సత్యమును గట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పారా? ఇటు చూడండి. అయితే మొదట ఏమని చెప్పాను? బెల్ట్ ఏంటిది? సత్యం. నువ్వు సత్యాన్ని అనుసరిస్తే ఆ సత్యం నిన్ను నిలబెట్టేది సాతాను ఎదుట. నీ హృదయంలో సత్యం లేకపోతే నువ్వు ఓడిపోతావు, నిలబడలేవు. విన్నారా? రెండవదిగా నీతి అనే మైమరువు. ఏంటిదండి? నీతి అనే మైమరువు. మైమరువు అంటే ఏంటి? మైమరువు కాదకు ఇటు చూడు. ఏంటిదిరా? మైమరువు అంటే ఈ ఛాతీకి, ఈ మెడ దగ్గర నుంచి ఈ నడుము దాకా ఒక కవచం ఉండిద్ది. ఈ ఛాతీకి తగిలించేటువంటి కవచం. మీకు తెలియదు ఏముందిలే, అందరి సినిమాలు బాగానే చూస్తారట్టుందిగా. ఇప్పుడు చూడకపోయిన ఇదివరకు చూశారుగా. నేను మీ మీద నేరం మాపట్లేదు లేండి, ఇదివరకు చూశారుగా. ఈ ఛాతీకి ఆ నీతిని మైమరుగా తొడుక్కోవాలి.
గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రజలారా, ఈ సత్యమేమో మనల్ని నిలబెడుతుంది. యా ఇటు చూడండి, తల్ల పైకి వేస్తాను. రెండోది ఏమని చెప్పి, నీతి అనే మైమరు తొడుక్కోవాలి. జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని ప్రజలారా, వాడు మన హృదయాల్లో దూరి చెడు ఆలోచనలు వాడు బాణాలుగా వేస్తాడు. అవి మన హృదయాల్లోనికి వెళ్ళిపోతాయి, అవి హృదయాలకు గుచ్చుకుంటాయి. అవి హృదయాలకు గుచ్చుకున్నప్పుడు దేవుని ప్రజలారా, ఆ కవచం లేనప్పుడు హృదయం పాడైపోద్ది. ఏమైపోద్ది చెప్పండి? హృదయం పాడైపోద్ది. హృదయం పాడైపోయిన తర్వాత దేహం కూడా పాడైపోద్ది. అర్థమైంది మీకు? దేహం కూడా పాడైపోద్ది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. మొదట నీ హృదయంలోనికి అపవాది చెడు ఆలోచన రాకుండా ఉండినట్లుగా నీతినే కవచంగా ధరించుకో. నేను నీతిగా బ్రతకాలి, నేను న్యాయంగా బ్రతకాలి అనేటువంటి ఆ హృదయాన్ని, ఆ సిద్ధ మనసును, నీతి న్యాయాలతో కూడినటువంటి స్వభావాన్ని మైమరుగా ఒక కవచంగా ధరించు. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. కవచంగా ధరించాలి దేవుని ప్రజలారా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 61:8లో వ్రాయబడిన మాట చదువుదాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయంగా ఒకడి సొత్తు పట్టుకొనినా నాకు అసహ్యము. మీరు జాగ్రత్త వినండి. దేవుడు అంటాడు, అన్యాయం చేసేవాడంటే నాకు అసహ్యం. ఒకటి దగ్గర అన్యాయంగా సొమ్ము లాక్కునేవాడిని పట్ల నేను అసహించుకుంటానని మాట్లాడుతున్నాడు. న్యాయము చేయుట దేవునికి ఇష్టమట. దేవుని ప్రజలారా, నీతి న్యాయాలు కలిగి బతకాలి. ఇంకా కింద వచనాల్లో చదివితే చేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగన దేవుని ప్రజలారా, వాళ్ళు నీతి న్యాయాలను అనుసరించి బ్రతకడం ద్వారా వారి జీవితాల్లో దేవుడు కలుగు చేసేటువంటి చాలా ఆశీర్వాదాల గురించి ఆ చోట రాస్తుంది. కాబట్టి దేవుని ప్రజలారా, మన జీవితాల్లో నీతి న్యాయాలు కలిగినటువంటి ఒక అనుభవం అనేది మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలను గమనించాలి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో కూడా విధవరాండ్ల పట్ల ఎలాగ వ్యవహరించాలి, వాళ్ళకి ఎలాంటి న్యాయం తీర్చాలనే విషయాన్ని కూడా ఇక్కడ రాస్తుంది. 22:3 యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడవానిని బాధ పెట్టు వాని చేతుల నుంచి విడిపించండి. పరదేశులైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగు చేయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీతి న్యాయాలు కలిగి బతకండి. ఎవడైనా దోచుకుంటుంటే వాడిని విడిపించడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని వాడిని ఇంకా ఇరికించడానికి ప్రయత్నించండి. ఏమన్నాడు? విడిపించడానికి ప్రయత్నించండి. ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది. వాడికి కట్టే ఉండాలి అన్నట్టుగా. దేవుడు అంటాడు, నీతి న్యాయాలు కలిగి బతకండి. ఆ నీతి న్యాయాలతో కొన్ని జీవితం ఉందే, అది అపవాదిని హృదయంలోని చెడు ఆలోచనలు రాకుండా కాపాడింది. తండ్రి లేని వారి పట్ల, విధవరాండ్ల పట్ల, అనాథల పట్ల న్యాయం తీర్చమని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ప్రజలారా, మన జీవితంలో నీతిని న్యాయాన్ని అనుసరించి బతకాలి. మీరు బాగా ఆలకించాలి. మనం చేసే పనిలో నీతి న్యాయాలు అనుసరించాలి. వింటున్నారా? నీతి న్యాయాలు అనుసరించి మనం పనిచేయాలి. ఉద్యోగాలే కానీ, వ్యాపారాలే కానీ, ఏది చేసినా అందులో నీతి న్యాయం అనేది ఉండాలి. ఏముండాలి? నీతి న్యాయం అనే ఉండాలి. భార్య భర్త దగ్గర నీతిగా న్యాయంగా ఉండాలి. భర్త భార్య దగ్గర నీతిగా న్యాయంగా ఉండాలి. నిన్ను నమ్మి ఎవరైనా నిన్ను తన ఇంటి దాకా పిలిస్తే, ఆహ్వానిస్తే అక్కడ నువ్వు నీతి న్యాయంగా ఉండాలి. నీకు ఒక పని అప్పగిస్తే నీతి న్యాయంగా ఉండాలి. ఆ నీతి న్యాయాలు అనుసరించాలనే మనసును చూసావా, దాన్ని నువ్వు ధరించుకుంటే అపవాది ఆలోచనని హృదయంలోనికి రానివ్వడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నీతి న్యాయంగా నేను బ్రతకాలి అనే హృదయం నీకు రావాలి.
నీ మనసులో ఒక మార్పు రావాలి. కేవలం వస్త్రాల్లో మాత్రమే కాదు, మాటలో మాత్రమే కాదు, నీ హృదయంలో ఒక మార్పు రావాలి. మునుపు నీ ద్వారా అనేకులు నష్టపోయారేమో, నీ ద్వారా కొంతమంది కీడు అనుభవించారేమో, నీ ద్వారా అనేకులు కన్నీళ్లు విరిచారేమో. ప్రభు నమ్ముకున్న తర్వాత నీ ఉద్దేశంలో ఉన్న ఆలోచనలు మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు మారిపోవాలి. అవసరమైతే ఒకళ్ళ నష్టపోకుండా నువ్వు నష్టపోయినా పర్లేదు, ఒకడు బాగుపడటానికి నువ్వు నష్టపోయినా పర్లేదు, అంతేగాని నువ్వు బాగుపడటానికి ఇతరులను నష్టపరచమాక. నీ ద్వారా ఒకరికి జీవితానికి, వారి కన్నీటికి కారణం కాకూడదు. నీతి న్యాయాలు అనుసరించి బతకాలి, యథార్థవంతులుగా జీవించాలి. దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఎలాంటి చోటున్నా నీతి న్యాయాలు కలిగి బతకండి. నీతి మీకు సమాధానాన్ని కలుగు చేసింది. నీతి న్యాయాలు కలిగి బ్రతికిన వారు స్వతంత్రులుగా బ్రతుకుతారు. వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ మధ్యకాలంలో ఒక దొంగతనం చేసి ఎవరికి కనపడకూడదని ఒక గుంట తీసి దాన్ని దాచిపెట్టడానికి వెళ్ళాడట. ఆ వైపుగా పోలీసోడు కారు సైరన మోగించుకుంటా వెళ్తున్నాడట. వామ్మో, నా గురించి ఎవరో చెప్పారు, ఇక నన్ను పట్టుకోవడానికే వచ్చని చెప్పి వాడు ఆ సంచి తీసుకొని పరిగెత్తడం మొదలు పెట్టాడట. పోలీసులు వెళ్తా వాడి దారిని పోతా ఈయన చూసాడు. అసలు వీడెందుకు పరిగెత్తున్నాడు అని. ముందు వాడి సంగతి చూడండి అంటే వాడిని పట్టుకున్నారు. ఎందుకు పరిగెత్తున్నావు, ఆగరానన్నట్టు. సార్ నాకు తెలీదు, నాకేం తెలీదు, ఇది నాకు అక్కడ దొరికిందని అంటున్నాడట. ఉన్నది బాగొట్టుకున్నాడు. అర్థమైందా? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్ది. నీతి న్యాయాలు కలిగిన వాడు భయపడాల్సిన అక్కర్లేదు. అర్థమైందా? ఏంది మాట్లాడరు మీరు? నీతి న్యాయాలు కలిగిన వారు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నానండి, నా ఫోన్ ఉంది. నేను నీతిగా న్యాయంగా బతికేవాడిని అయితే నేను దాన్ని సైలెంట్లో పెట్టుకోవాల్సిన కర్మ నాకెందుకు? అంతే కదా, సైలెంట్లో పెట్టుకోవాల్సిన కర్మ ఎందుకు? ఫోన్ సైలెంట్లో పెట్టేవాళ్ళని అసలు నమ్మబాకండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మామూలు ప్రార్థనలో ఉన్నప్పుడు సైలెంట్లో పెట్టాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ప్రార్థనలో కూడా మోగిచ్చారు, లేనిపోయింది. మనోళ్ళు మోగిస్తారు. కానీ విడిగా కూడా ఆ ఫోన్ జీవితాంతం సైలెంట్లో ఉండిపోద్ది. ఆ ఫోన్లు వింటున్నారా మీరు? జీవితాంతం సైలెంట్లో ఉంటాయి. ఎవరు వినకూడదని, కానీ ఫోన్ వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు. అసలు ఫోన్ ఉన్న సంగతే తెలియకూడదు. అట్టి దుర్మార్గం నశించును గాక. మనోళ్ళందరూ మంచోళ్ళే. నేను చాలా చోట్ల చూశాను. ఒక ఇంటికి పోతే చాలా సంవత్సరాల క్రితం నేను ఎట్టే కూర్చున్నా, వెనక సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్లో నేను కూర్చుంటే జర్ర అని సౌండ్ వస్తుంది. నాకు భయం వేస్తే వెనకేమైనా పసు కొడుతుంది అన్నాడు. నేను అనుకుంటున్నా. సరే ఆగింది. నేను అట్లా వాళ్ళతో మాట్లాడుతున్నా. మళ్ళీ జర్ర అంటుంది. నాకేం అర్థం కాలే, ఏంది విషయం అని చెప్పి అర్థమైంది. నేను అడిగే వాళ్ళని, ఏంది ఇక్కడ సౌండ్ వస్తుంటే, ఏమన్నా ఎక్కడుందన్నా అని చెప్పి అని అన్నా. తీరా నేను దాన్ని ఎదిగా. స్టీల్ సామాన్లో బాక్సులో మూత పెట్టాం. మీరు అర్థం చేసుకోవాలి. యేసు రక్తం ఇచ్చేయండి. హల్లెలూయా. ఎవరిది ఫోన్ అంటే ఇంట్లో వాళ్ళే మాది కాదు అన్నారు. ఇక నేను తెచ్చుకోవాల్సి ఉందండి. తర్వాత దాని గురించి పెద్ద గొడవ, గందరగోళం. మీరు గమనించాలి దేవుని ప్రజలారా. జీవితాన్ని కాస్తంత జాగ్రత్త వహించాలి. ఆ నీతి న్యాయం కలిగి బతికేవాడు దేనికి భయపడాల్సిన అక్కర్లేదు. స్తోత్రం చెప్పండి. ఏ జామున ఇంటి ఆయన వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఏ జామున వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చి పలకరించిన ఇబ్బంది ఏమి లేదు. ఎవరితో మాట్లాడుతున్నా కానీ సాటుకు పోయి మాట్లాడాల్సిన కర్మ లేదు. ఎందుకు? నీతి న్యాయంగా బతికితే. స్తోత్రం చెబుదామా? ఈ దొంగ పనులు చేసే వాళ్ళకే భయం. భయం ఎక్కువ. ఇంకా వాళ్ళు జనాల్లో కనపడదుకొని సైలెంట్గా ఉంటారు. మీరు జాగ్రత్తగా వినండి. మనుషులు చూడకపోతే నిన్ను కలుగు చేసిన దేవుడు చూస్తాడు. అర్థం చేసుకో. అంతేనంటారు కాదంట.
నీకు కళ్ళనిచ్చిన వాడు నిన్ను చూడక మానడు, జాగ్రత్త. నీతి న్యాయంగా బతికితే ఒకడికి భయపడాల్సిన అక్కర్లేదండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. తర్వాత మీరు లోతుగా మీరే ధ్యానం చేసుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పలేదే ఏందంత సైలెంట్ ఎవరైనా జరుగుతుందా? ఏంది? దుర్మార్గం నశించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, మనం గమనించాల్సినటువంటి విషయం, మొదట నీ బుద్ధి మారితే నీ చిత్త వృత్తి నువ్వు ఇష్టం వచ్చినది చేస్తావే అదే మారిపోవాలి మొదట. అలాగ మారితే ఆ నీతి న్యాయాలు కలిగిన జీవితమే నీ హృదయంలోనికి అపవాది ఆలోచనలు రాకుండా చేసి, నీ హృదయం మారితే ఇక ఇబ్బంది ఏంది? నీ హృదయం ఎందుకు చెడిపోద్ది? నువ్వు పైకి మారావు, పేరు మారింది, వస్త్రాలు మారాయి, హృదయంలో చెడు బుద్ధి మారలా. అందువల్ల అపవాదితో నువ్వు జయించలేకపోతున్నావు, అపవాదిని జయించలేకపోతున్నావు. కొంతమందికి బుద్ధి మంచిదే కానీ గుణం మంచిది కాదంట. అవునంటారు కాదంటారా? ఏందో మీరు చెప్పట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. అటువంటి దేవాలు మంచిది. కూడా చెప్పండి, హల్లెలూయా. మంచిది. ఆ మాట చదవండి. 6:15. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి. స్తోత్రం చెప్పండి. ముందేం పెట్టుకున్నాం? బెల్టు. అర్థమైందా? తర్వాత ఛాతీకి కవచం, నీతినే మన హృదయంలో ధరించుకోవాలి. మూడవదిగా చెబుతున్న మాట ఏంటంటే షూస్ వేసుకోవాలి, చెప్పులు. ఈ చెప్పులు అంటే ఏంటంటే, జాగ్రత్త వినండి, లేకపోతే ముళ్ళలో పడిపోతారు. మీరు యుద్ధం చేయటమేమో కానీ యుద్ధ భూమి అంత సదులుగా ఉండదు. అర్థమైందా? మీ పాదాలకు చెప్పులు ఉండాలి, మీ పాదాలకు షూస్ ఉండాలి. ఇదేంటంటే సిద్ధ మనస్సు. ఏంటి చెప్పండి? మేము సిద్ధంగా ఉన్నాం యుద్ధం చేయటానికి. ఈ సిద్ధ మనసు ఎలాగొచ్చింది అయ్యానంటే సమాధానంతో. చెప్పండి ఎట్లా? సువార్త ద్వారా కలిగిన సమాధానంతో. అంటే ఒక్క మాటలో మీకు పెద్దగా విడమర్చి చెప్పాల్సిన అక్కర్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టు చెబుతాం వినండి. దేవునితో నేను సమాధానంగానే ఉన్నాను అనే సిద్ధ మనసు నీకుంటే అపవాదును జయించగలుగుతావు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏంది? దేవునితో నాకు సమాధానం, నాకు ఆయనకి గొడవలేవు లేవు. ఎందుకనంటే యుద్ధం చేయడానికి శక్తినిచ్చేది దేవుడే. ఎవరు చెప్పండి? మరి అపవాదం జయించినటువంటి మామూలు విషయమా? దేవుడే ఇస్తాడు. దేవుడు ఇవ్వాలంటే ముందు సత్యంతో నిన్ను నువ్వు నిలబెట్టుకొని, నీతితో నిన్ను నువ్వు కప్పుకుంటే, పెట్టినావా? ఈ రెండు ఉన్నప్పటికీ నీకు ఒక సిద్ధ మనసు కావాలి. ఇవన్నీ ధరించుకొని నీకు సిద్ధ మనసు లేదనుకో, నువ్వు ఓడిపోతావు. నీకు ఒక మాట చెప్తాను, వింటారా? సౌలుకి యుద్ధ ఉపకరణాలు ఉన్నాయి, కానీ గొలియాతుని జయించేటప్పుడు ఏం పనికి రాలే. విన్నారు మీరు? సౌలుకి గొలియాతుని, ఇశ్రాయేల్ అందరికంటే సౌలు ఎత్తైన మనిషి. అందరికంటే కూడా ఈ
ఈ ఈ భుజం దగ్గర నుంచి ఈ మెడ సౌలు రాజుకి ఎక్కువ ఉండేది ఇశ్రాయేల్ అందరికంటే. గొప్ప మనిషి. ఆయన కత్తి లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఆ మిలిటరీ డ్రెస్సు ఉన్నా ఏమి ఆయన్ని ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది. ఆయనకి సిద్ధ మనసు లేకపోయింది. నువ్వు పోతే రే గొలియాతు చేతులు ఓడిపోతావు అని ఆయన మనసు ఆయనకి సిద్ధపాటు లేకపోతే, ఇదిగో రాజ్యంలో ఎవడైనా సరే గొలియాతుని జయిస్తే నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. ఇది జయించలేక, అర్థమైందా, ఈ అయ్యగారు జయించలేక ఎవడైనా జయిస్తే నా పిల్లనిస్తాను అని అన్నాడు. యుద్ధోపకరణాలు తనకు సిద్ధ మనసు ఇవ్వాల. మీకు అర్థం అవుతుందా? దావీదు పోయి నేను చేయిస్తాను, నేను యుద్ధం చేస్తాను అంటే, నువ్వు పిల్లోడిరా, నువ్వు పిల్లోడు ఎట చేయిస్తావనంటే మనకి ఇవన్నీ అలవాటేను. ఒకసారి ఎలుగు పంట వచ్చేసింది, దాన్ని కొట్టి చంపేసి, అదే కుక్క అనుకున్నావా? ఒకసారి సింహం వచ్చింది, సింహాన్ని కూడా నేను చీల్చేసా దేవుని సహాయంతో. సరే వెళ్తున్నావు కానీ వాడితో యుద్ధం చేయటం మామూలు విషయం కాదు. వాడు ఇటు నుంచి ఎటు పడుతాడో తెలీదు, కాబట్టి నీకు యుద్ధం చేసే డ్రెస్ లేదు కాబట్టి నాది వేసుకోని అన్నాడు. ఏమన్నాడు? నాది వేసుకున్నాడు. సౌలుతో పోలిస్తే దావీదు పొట్టోడు. దావీదు సౌలు అన్ని తగిలించుకుంటే మామూలుగా లేదు, మనోడు మునిగిపోయాడు. చూసాడు, కత్తి పట్టుకున్నాడు, ఆ నీతిని మైమరు కవచం, ఆ బూట్లో అవన్నీ వేసుకొని, ఆ శిరస్త్రాన్ని, ఆ హెల్మెట్ అవన్నీ పెట్టుకొని చూస్తే మనోడు అంతా మునిగిపోయాడు. దావీదేడు రా అన్నట్టుకునేవారు. ఇంకొకటి ఒకడికి సెట్ అవ్వు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది అనుకుంటారు ఇతరులు చేసి బాగానే బతుకుతున్నారు కదా, అట్టే మనం కూడా చేసి బాగా బతుకుతాం అంటారు. ఒకళ్ళు ఆది ఒకళ్ళకి సెట్ అవ్వదు. అర్థమైందా? ఒకళ్ళకి సెట్ అయినట్లుగా నీకు సెట్ అవ్వదు. ఇక దావీదు దాన్ని తీసుకుని కదలాలంటేనే కష్టం అండి. రాజా, నేను యుద్ధం చేయటమే కానీ ఏసుకునే ముందు నేను కదలలేను, ఈ నాకు అవసరం లేదు, మనకున్నది మనకుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్త వినండి. ఈ కవచం ఉన్న సిద్ధ మనసు కావాలి. ఏం కావాలి చెప్పండి? సిద్ధ మనసు కావాలి. ఒక మాట చెప్తున్నా వినండి. నీ జీవితంలో అపవాదితో జయించాలంటే దేవునికి నీకు సమాధానం ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేవునితో నీకు సమాధానం ఉండాలి. దేవునితో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? చెప్పండి. దేవునితో ఏమైనా గొడవలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరు లేవంటారు కానీ ఎప్పుడు పెట్టుకున్నాం పాస్టర్ గారు గొడవలు? ఎప్పుడు పెట్టుకున్నావు? నువ్వు చూసావా? నువ్వు అబద్ధాలు ఆడినప్పుడల్లా దేవునికి విరోధి అయ్యావు. నువ్వు లోక స్నేహం దేవునితో వైరం అని వాక్యం చెబుతుంది. నువ్వు లోకంతో చేయగలిపినప్పుడల్లా, లోక సంబంధులతో నువ్వు మనసు కలిపినప్పుడల్లా దేవునికి నువ్వు విరోధి అయ్యావు. దేవునితో నీకు సమాధానం లేదు. నువ్వు బూతులు మాట్లాడినప్పుడల్లా దేవునితో నీకు సమాధానం కోల్పోయావు. ఇప్పుడు ఊరక ఒక మాట చెబుతున్నా మీ మనసుకే అనిపించడానికి. ఇప్పుడు నువ్వు బాగా గొడవ జరిగింది ఇంట్లో. మీ ఆవిడని తుక్కురాకు కొట్టేసావు, ఏసి రక్తం చెయ్యి. మీ ఆయన నువ్వు బీభత్సంగా తిట్టేశావు. తిట్టిన తర్వాత నీకు ప్రార్థన చేయాలనిపించిద్దా? అట్లా చేశారంటే మీరు మనుషులు కాదు. అట్లా చేసిన తర్వాత కూడా నువ్వు ప్రార్థన చేసావంటే నువ్వు అసలు మనిషివి కాదు. నీ మనస్సాక్షి ఎప్పుడో వచ్చింది. అంతేనా కాదా? ఓ సినిమా చూస్తావు, అప్పుడు నువ్వు సినిమా చూస్తావు, ఊరకంటున్నాలే. సీరియల్ చూస్తావు, అయిపోయినాక టైం అయింది పడుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తావు. నువ్వు అసలు చేయడానికి మనసు వచ్చిద్దా? నీ జీవితంలో కొన్ని పాడు పనులు చేసిన తర్వాత దేవునికి ప్రార్థన చేసే మనసు నీకుండిద్దా? నేనంటాను, మనస్సాక్షి గనక ఎవరికైనా ఉంటే వాడు చేయలేడంతే. అంతేనా కాదా? చేయలేడంతే. వాడికి ధైర్యం ఉండదు. ఏ మొహం పెట్టుకొని పోవాలనిపించింది. అంతేనా కాదా? అమ్మా, ఏం మొహం పెట్టుకొని మళ్ళీ దేవుని దగ్గరికి పోయేది నేను అని మనసులో మొదట నీకు ఆ ఆలోచన పోయిందాకా నువ్వు మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. అంతేనంటారు కాదంటారా? ఇది సత్యం. మీరు అంగీకరించకపోయిన ఇది సత్యం. ఎవరి మనసులో అయినా సరే దేవునికి విరోధమైనది ఏదైనా చేస్తే దాని విషయంలో నీ మనస్సాక్షి ఒప్పుకునేదాకా మళ్ళీ ప్రార్థనకు రావాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు. నేడు అనేకులు ఈ ప్రభు బల్లకు రాకపోవటానికి కారణాలు ఏంటి? ఈనాడు అనేకులు దేవుని మందిరంలో కనబడటానికి కారణమే, కనబడకపోవడానికి కారణం ఏంటి? అసలు చాలా మంది దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి? పాస్టర్ గారు అదండి, అసలు కుదరట్లేదండి, అసలు వీల్లేదండి. ఒట్టి మాటలు నాకు చెప్పొద్దు, అసలు నాకు చెప్పొద్దు.
తల్లిదండ్రులు మోసం చేసిన పిల్లలు దేవుని తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ స్వతంత్రంగా బతకలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు మీ దగ్గర అంత స్వతంత్రంగా ఇదివరకులాగా స్వతంత్రంగా ఉండలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీకు నష్టాన్ని కలుగు చేసే పని ఏదో వాళ్ళు చేశారు. అందుకని మీ దగ్గర ఇదివరకులాగా ఉండలేకపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నిజమే కదా, అది మీ పిల్లల విషయంలో మీకు అర్థమైంది. దేవుని దగ్గర కూడా అదే. చాలామంది అన్న అసలు ఖాళీ లేదన్న, అస్సలు ఖాళీ లేదన్న, అసలు ఏందన్నా బల్లారాధనకు రాలేదక్క, ఏందక్క రావట్లేదు అని అంటే, అబ్బో ఏందన్నా అసలు కుదరట్లేదన్నా, అసలు బిజీ అన్న, చేసేదేమీ లేదు, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. దీనికి కారణం ఏంటంటే మొహం జల్లక. దొంగోడికి మొహం నలుపు అంట. ఏంది? దొంగోడికి మొహం నలుపు, అందుకని మొహం జల్లక రాదు, మొహం జల్లక రాదు. సహవాసానికి ఊరకనే మారుకుని ప్రారంభంలో పరిగెత్తిన వాళ్ళు ఈరోజు ఎందుకు మానుకున్నారు? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు ఒప్పుకోదు. చిన్న సమస్య వచ్చిన, చిన్న శోధన వచ్చిన, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడనేటువంటి ఆ ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన వింటాడని నీకు అనిపిస్తుందా? ఇప్పుడు అసలు అనిపించదు. ప్రభు నమ్ముకున్న ప్రారంభంలో జ్వరం వచ్చిందిగా పోయి హాస్పిటల్ పోయి రాకూడదు నా, ఎందుకన్నా ప్రార్థన చేసుకుంటానన్నా, ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దన్నా అని అంటారు ప్రారంభంలో. ఎందుకంటే దేవుడు వాళ్ళకు దగ్గరగా ఉండటం వాళ్ళకి అర్థమైంది. నాలో ఏ పొరపాటు లేదు, నా ప్రార్థన దేవుడు ఎందుకు వినడం, నా పక్షంగా ఎందుకు ఉండడం. ఒక శ్రమ వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా భయపడరు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం, దేవుడు నాతో కూడా ఉన్నాడని. రోజులు గడిచే కొలది జీవితంలో పొరపాట్లు ఎక్కువైపోతూ ఉంటాయి. దేవునికి ఎంత అవిధేయంగా బతికావో నీ మనసుకు తెలుసు కాబట్టి ఇక ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం రాదు, ధైర్యం రాదు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని సమస్యలు అవసరమైతే పురుగుల ముందు అవడానికి సిద్ధపడతావు, కానీ ప్రార్థన మాత్రం చేయను. నిజం. నేను ఎంత మాట అంటారా, ఎంత వ్యవహారం చెప్తారా, లేదో నేను బతకను అంటారు, కానీ ప్రార్థన చేయటానికి మాత్రం సిద్ధపడతారు. అది ప్రారంభ దినాల్లో అయితే ఒకరితో నాకేం పని అండి, అమ్మలు పట్టించుకోవాలి, మా నాన్నోళ్ళు పట్టించుకోవాలి, మా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, దేవుడు ఉన్నాడు నాకు అంటాం. ఏమంటాం? ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు నాతో ఉన్నాడు అంటాం. తర్వాత నీకు దేవునికి నువ్వు చేసిన కార్యాలను బట్టి ఎడబాటు వచ్చింది. నువ్వు ఆడిన అబద్ధాలు, నువ్వు చేసిన కార్యాలు ఎన్ని నీకు గుర్తొచ్చి ఇక దేవుడు నా పక్షంగా లేడని నీకు అర్థమైపోయింది. కాబట్టి సమస్య వచ్చి అంతరాలకు తంతరాలకు పరిగెత్తుతాను. అంతేనా లేదా? ధైర్యం ఉంటే ఎందుకు పోతాడు? అశకరా ఎందుకు పోతాడు? వారు ఆ ధైర్యం లేకే, అబ్బో ఆయన కార్యం చేయాలంటే నీతిగా బతకాలండి, యథార్థంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి, ఇవన్నీ ఆడ కుదురుతాయే. ఒక 500 పెట్టాడు అంకనే చేస్తాడు. ఇవన్నీ శాతగానే వరాలి. ఇవన్నీ మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? నిజాలే మాట్లాడుతున్నా కదా, నేను అబద్ధాలు మాట్లాడుతున్నాను. అబ్బో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైం అయిపోయింది కాబట్టి మీ బైబిల్ గ్రంథాలు మూసేయండి. సిద్ధ మనసు, దేవునితో ఒక సిద్ధ మనసు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు బల్ల ఎదుటి కూడా మనం వెళ్ళగలుగుతున్నాం, వెళ్ళవలసిన అవసరం ఉంది. సిద్ధ మనసు ఉండాలి. దేవునితో సమాధానపడు. మొదట దేవునితో సమాధానపడితే దేవుడు నీతో ఉన్నాడనే ధైర్యం నీకు వచ్చింది. అపవాదులు నువ్వు ఎదిరించగలవు, అదే నీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ధైర్యం ఉందా? దేవుని ఎదుటి నిలబడగలే ధైర్యం ఉందా? దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇంటికి పోయినా చదవండి. మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే మనం ధైర్యం గలవారం అవుతాం. అర్థమైందా? మన హృదయం మన పైన దోషారోపణ చెయ్యకపోతే మనం ధైర్యంగా దేవుని ఎదురు నిలబడతాం. ధైర్యంగా అపవాదిని చేయిస్తున్న నా పక్షంగా దేవుడు ఉన్నాడనే ధైర్యం నీకుంది. ప్రభు బలను సమీపించబోతున్న దేవుని ప్రజలు ఏ ఏ విషయంలో తప్పిపోయాము, ఏ ఏ విషయంలో మన హృదయం మన పైన దోషారోపణ చేస్తుందో ఆ విషయాన్ని కనుక మనం సరి చేసుకోగలిగితే ఆయన క్షమిస్తాడు. కనుక మనం క్షమించమని అడిగితే ఆయన రక్తంతో కడుగుతాడు. కనుక మనం ధైర్యంగా ప్రభు బలను సమీపించగలుగుతాం. స్తోత్రం చెబుదామా? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి, ఒకటి సత్యాన్ని బెల్ట్గా, సత్యం మీద ఆధారపడి బతకాలి. రెండవదిగా నీతి న్యాయాలు కలిగి లోకంలో మనం బతకాలి. మూడవదిగా ఏమని చెప్పాను? సిద్ధ మనసు,
దేవునితో నాకు సమాధానం, దేవునితో నాకు ఒక అనుబంధం ఉంది, అది తెగిపోలేదు అనే సమాధానం నీకు సిద్ధపాటునిచ్చి, ఒకవేళ నీ జీవితంలో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చూసిన చూపులను బట్టి, నువ్వు చేసిన చేష్టలను బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నీలో ఉన్న అసత్యాన్ని బట్టి, అవినీతిని బట్టి ఎన్నో విషయాల్లో తొలగిపోయి దేవునికి నీకు మధ్యలో ఎడబాటు వచ్చిందా? దేవుని సన్నిధిలో కన్నీరు విడు, పశ్చాత్తాపడు. దేవుడు నీకు సిద్ధ మనసుని ఇస్తాడు. దేవుడు మరలా నీతో సమాధానపరుచుకుంటాడు. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడి మనం దేవునితో సమాధానపరచబడతాం. దేవుడు అలాంటి కృపలోనికి మనందరిని నడిపించును గాక. అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి, 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 ప్రార్థించండి. ఆత్మ సంబంధమైన మంచి పోరాటంలో మనం ఉన్నాం.